హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 9th క్లాస్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్కి సంబంధించిన పేజ్ నెంబర్ 28లోని థింక్, డిస్కస్ అండ్ రైట్ లోని క్వశ్చన్స్కి సొల్యూషన్ రాద్దాము. ఫస్ట్ క్వశ్చన్లో మనకి కొన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అందులో ఏవి పాలినామియల్స్ అవుతాయి, ఏవి కావు అని అడుగుతున్నారు. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 4x² + 5x - 2 అని ఉంది. పాలినామియల్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటో ఇంతకు ముందు నేను అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను. ఒకసారి అది మీరు ఒకసారి వాచ్ చేయండి. సో అక్కడ మనకి ఏంటంటే పాలినామియల్ అవ్వాలి అంటే వేరియబుల్కి, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్క వేరియబుల్కి నాన్ నెగిటివ్ ఇంటీగ్రల్ పవర్ అనేది ఉండాలి. అంటే పవర్ అనేది ఎలా ఉండాలి? నాన్ నెగిటివ్ అవ్వాలి. నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాకూడదు, అంటే 0 అయినా అయి ఉండాలి, లేదా పాజిటివ్ ఇంటీజర్ అయినా అయి ఉండాలి. ఏమి కాకూడదు? నెగిటివ్ ఇంటీజర్ కాకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు, అండ్ మనకి వేరియబుల్కి రూట్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ అలా రూట్స్ ఉండకూడదు, అండ్ డినామినేటర్లో కూడా మనకి వేరియబుల్స్ అనేవి ఉండకూడదు. సో ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఏది పాలినామియల్ అవుతుంది, ఏది కాదు మనం చెప్పడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 4x² + 5x - 2లో వేరియబుల్ ఏది? x. దానికి ఇక్కడ ఫస్ట్ టర్మ్కి +2, సెకండ్ టర్మ్కి +1 అండ్ -2 కాన్స్టెంట్ టర్మ్కి 0. సో నాన్ నెగిటివే వచ్చింది, 0 కూడా రావచ్చు. సో నెగిటివ్ నెంబర్ రాలేదు, నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవరే వచ్చింది కాబట్టి సో ఇది పాలినామియల్ అవుతుందా? ఎస్. సెకండ్ క్వశ్చన్ చూడండి, y² - 8. సో ఇక్కడ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఉంది. సో 0 అంటే ఇది కూడా మనకి నాన్ నెగిటివే కాబట్టి ఈజ్ ఇట్ ఏ పాలినామియల్? ఎస్. 5 అంటే కాన్స్టెంట్ టర్మ్కి మనకి దాని యొక్క పవర్ ఎంత ఉంటుంది? దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 5 × x⁴. సో వేరియబుల్కి 0 ఉంది, నాన్ నెగిటివే కాబట్టి పాలినామియల్ అవుతుందా? ఎస్. ఇక్కడ చూడండి, ఫోర్త్ క్వశ్చన్లో ఫస్ట్ టర్మ్కి +2 ఉంది, ఓకే. బట్ సెకండ్ టర్మ్లో చూడండి x ఉంది, డినామినేటర్లో వేరియబుల్ ఉంది. మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2x² + 3 ఇది x⁴ కదా, దీన్ని మనం రాసుకోవచ్చు అంటే x⁻−1గా రాసుకోవచ్చు. -5 మనకి ఇక్కడ వేరియబుల్ ఏం లేదు కాబట్టి x⁻0గా రాసుకుంటాం. కానీ ఇక్కడ మనకి నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఉండాలి, కానీ ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి పాలినామియల్ అవుతుందా? నో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో √3x² + 5y ఉంది. మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వేరియబుల్ ఏది? x. దాని యొక్క పవర్ ఎంత? +2, ఓకే. నెక్స్ట్ ఇన్వాల్వ్ అయిన వేరియబుల్ ఏది? y. దాని యొక్క పవర్ ఏది? 1. సో నాన్ నెగిటివే కాబట్టి పాలినామియల్ అవుతుందా? ఎస్. ఈ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అనేవి మనకి పవర్లో ఉండకూడదు, x యొక్క పవర్లో ఉండకూడదు, లేదా xకి ఉండకూడదు. కానీ ఇక్కడ కోఎఫిషియంట్కి మనకి ఎలాంటి కాన్స్టెంట్ ఉన్నా పర్వాలేదు. సిక్స్త్ క్వశ్చన్లో 1/x + 1 అనేది ఉంది. సో డినామినేటర్లో ఉంది వేరియబుల్. సో దాని పవర్ మనకి నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇది పాలినామియల్ అవుతుందా? నో. √x అని ఉంది, ఇది రాడికల్ ఫామ్. సో దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ x⁴1/2 ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో పవర్లో ఏముంది? 1/2. ఇది ఇంటీజరా? కాదు, రేషనల్ నెంబర్ కాబట్టి మనకి ఓన్లీ ఇంటీజరే అయి ఉండాలి, నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. సో ఇది పాలినామియల్ అవుతుందా? నో. అలాగే ఇక్కడ చూడండి, 3xyz అనేది ఎంత కలిపి ఒకటే టర్మ్, ఇది మధ్యలో +- ఉంటేనే మనకి టర్మ్స్గా మనకు డివైడ్ అవుతాయి. కాబట్టి ఇది ఇంటూలే కాబట్టి ఇదంతా కలిపి ఒకటే టర్మ్. ఈ టర్మ్లో ఇన్వాల్వ్ అయిన వేరియబుల్స్ ఏవి? x, y, z. వాటి యొక్క పవర్స్ +1 +1 +1. సో అన్ని నాన్ నెగిటివ్సే కాబట్టి పాలినామియల్ అవుతుందా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 29లోని డూ దీస్లోని ఈ 4 క్వశ్చన్స్కి సొల్యూషన్ చూద్దాం. రైట్ 2 పాలినామియల్స్ విత్ వేరియబుల్ x అని అన్నారు. అంటే x అనే వేరియబుల్ని తీసుకుని మనము ఒక పాలినామియల్ని రాయాలి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నున్నా పర్వాలేదు, మనకి వేరియబుల్ మాత్రం ఏముండాలి? x అనేది ఉండాలి. సో పాలినామియల్ కాబట్టి జనరల్గా మనము p(x) వేరియబుల్ కాబట్టి p(x) అని రాస్తాము. అంటే ఇక్కడ వచ్చిన వేరియబుల్ అన్నింటిలోనూ కూడా x అనేది మాత్రమే ఉండాలి. ఒకవేళ y ఉంటే p(y) అని రాయాలి. సో p(x)లో మనకి పాలినామియల్ రాస్తున్నాము. సో x² + 2x + 3. ఇంకొక
పాలినామియల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పండి. ఎక్స్ ప్లస్ సింప్లీ 10. ఇలాంటి మనం ఎన్నైనా రాయొచ్చు. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 7. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ఎన్నైనా రాయొచ్చు. రైట్ 3 పాలినామియల్స్ విత్ వేరియబుల్ y అన్నారు. అంటే ఈసారి మనం ఎలా రాస్తాము, పి ఆఫ్ వేరియబుల్ y కాబట్టి పి ఆఫ్ y. సో ఇలాంటి పాలినామియల్స్ ఎన్ని రాయాలి, 3. సో మీ ఓన్గా ఇవి రాయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం రాస్తున్నాను. y² ప్లస్ సమ్ నెంబర్ 10. సెకండ్, పి ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 7. P of y is equal to y to the power 4 plus y cube plus y square plus some y plus constant term 8. సో ఇలా 3 పాలినామియల్స్ రాయమని చెప్పారు. మీ ఓన్గా మీరు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్, ఈజ్ ద పాలినామియల్ 2x² plus 3xy plus 5y square ఇన్ వన్ వేరియబుల్, అంటే ఇది ఒక వేరియబుల్లోనే ఉందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఒక వేరియబుల్లే కనిపిస్తుందా మీకు? లేదు. సో ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, వై అనే ఒక వేరియబుల్ ఉంది. సో ఇట్ హ్యాస్ 2 వేరియబుల్స్ ఎక్స్ కమా వై. సో ఆన్సర్ ఈజ్ నో. పేజ్ నెంబర్ 29 డూ దిస్లో 4th క్వశ్చన్. రైట్ ద ఫార్ములే ఆఫ్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ డిఫరెంట్ సాలిడ్ షేప్స్. ఫైండ్ అవుట్ ద వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఇన్ దెమ్. దీనికోసం మనము కొన్ని సాలిడ్ షేప్స్ తీసుకుని వాటి యొక్క ఏరియా అండ్ వాల్యూమ్ యొక్క ఫార్ములే రాద్దాము. Now we can take some solid shapes: cube, cuboid and sphere. What is the lateral surface area of cube? 4a square. And what is the volume of cube? a cube. What is the variable involved in both formulae? That is a. What is a here? Side of the face of the cube. What is the constant here? 4 is the constant. And next one, cuboid. What is the lateral surface area of cuboid here? 2h into L plus B. What is its volume? Volume of cuboid is L into B into H. So now we have to say what is the variable here. Variables involved in 2h into L plus B. L, B and H. What is the constant here? 2. And next one, sphere. We'll learn about surface area and volume of sphere in the mensuration chapter. So what is the surface area of sphere? 4 pi r square. And what is the volume of sphere? 4 by 3 pi r cube. The variable involved in the both formula is r. What is r here? Radius of the sphere. What is the constant here? 4, 3 and also pi. Pi is also a constant. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.1లోని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. ఫైండ్ డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. పాలినామియల్స్ యొక్క డిగ్రీ కావాలి అంటే ఫస్ట్ మనము 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ ఒక్కొక్క ఆల్జిబ్రిక్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంతో చూసి దాని యొక్క హైయెస్ట్ తీసుకుంటే దట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ అవుతుంది. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 0. ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము, ఒకసారి ఆ వీడియో మీరు వాచ్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో x⁵ మైనస్ x⁴ ప్లస్ 3 ఉంది. ఒక్కొక్క టర్మ్కి మీకు డిగ్రీ ఎంతో చూడాలి. ఫస్ట్ ఈ టర్మ్కి డిగ్రీ ఎంత? 5. ఈ టర్మ్కి డిగ్రీ ఎంత? 4. అండ్ కాన్స్టెంట్ టర్మ్కి డిగ్రీ ఎంత? 0. సో 3 టర్మ్స్లోనూ హైయెస్ట్ ఏది? 5. సో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్? హైయెస్ట్ డిగ్రీ 5. Degree is 5 here. And second one, degree first term ki 6, second term ki 3, and third term constant term ki 0. What is the highest here? 6. So 6 is the degree of given polynomial. And next, third question lo x² plus x minus 5. First term ki 2, second term ki 1, and third term minus 5 undi. So constant term ki degree 0. What is the highest here? 2. So degree of given polynomial is highest is 2. So degree is 2.
And next one 5. Constant term. What is the degree of constant term? So already discussed in the previous video. What is that? 0. Fifth dantlo 4 minus y square. So constant term here. What is the degree of constant term? 0. And y square. What is the degree here? 2. 0 and 2. Which is the highest? 2. So degree of given polynomial is 2. Next one 5t minus root 3. Here variable is t, 5t. What is the constant? What is the power of t? 1. Here constant term is here root 3. What is the degree of constant term? 0. What is the highest here? Which is the highest? 1 and 0. 1 is the degree of given polynomial. In the question lo, which of the following expressions are polynomials in one variable and which are not? Give reasons for your answer అన్నారు. అంటే ఇక్కడ మనకి కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు. అవి అసలు పాలినామియల్స్ అవుతాయా ఇన్ వన్ వేరియబుల్ ఆర్ 2 వేరియబుల్స్ అనేది మనం రాయాలి. దానికి రీజన్ కూడా మనం చెప్పాలి. సో మనకి ఫస్ట్ పాలినామియల్ అవుతుందో లేదో తెలియాలి అంటే కండిషన్ ఏంటి? వేరియబుల్స్ ఇన్వాల్వ్ హ్యావ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్. సో మనకి పవర్స్ అనేవి నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ అయి ఉండాలి. అంటే మనకి 0 గానీ పాజిటివ్ ఇంటిజర్ గానీ మాత్రమే ఉండాలి. So first question చూడండి 3x square minus 2x plus 5. Here plus 2 power is plus 1 here and constant term ఇక్కడ x to the power 0 గా రాసుకుంటాము 0. So నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ కాబట్టి it is a polynomial. In how many variables? Only one variable, that is x here. Only x ఉంది కాబట్టి it is a polynomial in one variable. Second question చూడండి. So power ఎంత ఇక్కడ plus 2 and constant term కి 0. So plus 2 plus and 0 వచ్చాయి కాబట్టి it is also a polynomial in one variable. Only x is here. Next third question లో p square minus 3p plus q ఉంది. So first term కి plus 2 and second term కి power plus 1. Third term లో q ఉంది, q యొక్క power plus 1. All are positive integers. So non negative కాబట్టి so it is also a polynomial in how many variables? p and q also are there. So polynomial in 2 variables. And fourth one y plus 2y. Here y to the power 1 plus 2 into y to the power 1 plus 1 and plus 1 non-negative integral powers. So polynomial in one variable. Third question, write the coefficient of x cube in each of the following. So first one x cube plus x plus 1. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్ యొక్క కోఫిషియంట్ అడుగుతున్నారు. అంటే దాని యొక్క మల్టిప్లికేషన్లో ఒక టర్మ్ ఉండాలి. సో ఎక్స్ క్యూబ్ యొక్క కోఫిషియంట్ ఏమవుతుంది? ఇక్కడ ఏమీ లేకపోతే 1 పెట్టుకుంటాము. సో కాన్స్టెంట్ 1 పెట్టుకుంటాము. సో కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమైంది ఇక్కడ? సో 1 అయింది. ఇక్కడ ఎక్స్ క్యూబ్ మనము సైన్తో సహా చెప్పాలి. ఇక్కడ ఏమి లేకపోతే 1 పెట్టుకుంటాము. -1 ఈజ్ ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ యొక్క కోఫిషియంట్ √2. ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉందా? నో. సో ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు, కానీ మనం రాసుకోవచ్చు. ఎలాగా? సో 2x² plus 5 ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు కాబట్టి సమ్ 0 into ఎక్స్ క్యూబ్గా రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ హియర్? 0. Because there is no x cube term, then the coefficient of x cube is 0. Next 2x cube plus 5. So x cube term is there. What is the coefficient? 2. Here also x cube term is there. What is the coefficient? Pi by 2. Here pi and 2 are also constants. So pi by 2 is the coefficient of x cube. -2/3 x cube. సో ఎక్స్ క్యూబ్ యొక్క కోఫిషియంట్ -2/3 సైన్తో సహా చెప్పాలి. సో +2/3 రాశారు అంటే అది రాంగ్ అయిపోతుంది. -2/3 మాత్రమే రాయాలి. నెక్స్ట్ 4. దెర్ ఈజ్ నో ఎక్స్ క్యూబ్ టర్మ్. సో వీ క్యాన్ రైట్ ఇట్ యాజ్ 4 + 0 into x cube. Then the coefficient of x cube is 0. Fourth question, classify the following as linear, quadratic and cubic polynomials. So first మనకి లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్స్ అంటే ఏంటో చూద్దాము. ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. డిగ్రీ 1 అయితే ఆ పాలినామియల్ ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఇఫ్ డిగ్రీ ఈజ్ 2 దట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్.
If degree is 3, that is cubic polynomial. So here some problems are given. So we can say that linear, quadratic and cubic polynomials. So first question, 5x square plus x minus 7. So what is the degree here? 2. So which polynomial? Quadratic polynomial. Here degree is 3. Highest power is 3. So degree is 3. Cubic polynomial. And third question, 2 degree is 1 here. Constant term 0. What is the degree here? 2. So 2 degrees quadratic polynomial. Fourth one, x minus 1. So power is 1. So degree is 1. If degree is 1, that is linear polynomial. Fifth one, 3p. What is the variable here? P. So what is the power of p? 1. Then degree is 1. If degree is 1, that is linear polynomial. 1, pi r square. So here pi is a constant. We have already discussed about pi. Then what is the variable here? R. Power of r is 2. Then the degree of given polynomial is 2. If degree is 2, that is quadratic polynomial. Fifth question, a binomial can have at the most 2 terms. Already we have discussed about the classification of polynomials based on number of terms. If number of terms is 2, then the polynomial is called binomial. సో ఒక పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటే దాన్ని మనము బైనామియల్ అని అంటాము. సో 2 టర్మ్స్ అని అన్నారు కాబట్టి ఇట్ ఈజ్ ట్రూ. సెకండ్, ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్. ఎవ్రీ పాలినామియల్ బైనామియల్ అవుతుంది అని అంటున్నారు. సో ఈ పాలినామియల్లో 2 టర్మ్స్ మాత్రమే కాదు, 3 టర్మ్స్ ఉండొచ్చు, 4 టర్మ్స్ ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నైనా ఉండొచ్చు కాబట్టి సో బైనామియల్లే అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈజ్ ఫాల్స్. థర్డ్ వన్, ఏ binomial may have degree 3. ఇక్కడ should have అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మారుతుంది. చూడండి, binomial may have degree 3. డిగ్రీ 3 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో బైనామియల్ కి డిగ్రీ 3 ఉండే ఒక పాలినామియల్ చెప్పండి. p ఆఫ్ x అనే వేరియబుల్లో చెప్పండి. సో 2 టర్మ్స్ ఉండాలి, డిగ్రీ 3 ఉండాలి. సో డిగ్రీ 3 కాబట్టి x³ ప్లస్ 2 టర్మ్సే కాబట్టి సో 7 రాస్తున్నాను. సో ఇది పాలినామియల్ విత్ డిగ్రీ 3 అండ్ బైనామియల్. సో మే హ్యావ్, షుడ్ హ్యావ్ ఉంటే ఇట్ ఈజ్ ఫాల్స్. మే హ్యావ్ ఉంది కాబట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇట్ ఈజ్ ట్రూ. షుడ్ హ్యావ్ ఉంటే కేవలం డిగ్రీ 3 మాత్రమే ఉంటుంది అని. కేవలం డిగ్రీ మాత్రం 3 అనేదే కాదు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. సో మే హ్యావ్ అన్నారు కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. Degree of 0 polynomial is 0. So it is false because we can take one polynomial that is some p of x is 0. So 0 can be written as 0 into some x to the power 1 or 0 into some x to the power 2, 0 into some x to the power 3. So what is the degree here? So we can't say. So degree of 0 polynomial is undefined. So not a 0. This is false. Degree of x square plus 2xy plus y square is 2. So here variables x and y are there. First term degree 2. Degree of second term 1 plus 1 2. And third term also 2. Then the degree of given polynomial is highest is also 2. So degree of given polynomial is 2. So this is true. Next, sixth question. Pi r square is a monomial. Here pi is a constant and variable is r. So here one term is there. There is no plus and minus signs. So it is one term only. This is a monomial. So true. Sixth question. Give one example of a monomial and a trinomial of degree 10. So monomial means only one term is there and degree must be 10. So take one example for monomial p of x, some 7 into x to the power 10. Here only one term is there, monomial, and degree is 10. And next one, trinomial. Trinomial means there are 3 terms in the polynomial with we have to take degree 10.
Now take p of y. So polynomial in variable y. So 3 terms undali. So 7y to the power 10 minus 6y to the power 9 plus 5y to the power 2. So there are 3 terms. So this is trinomial. And degree, highest degree 10. So degree is 10. నెక్స్ట్ పేజ్ నెంబర్ 30లోని డూ దీస్ ప్రాబ్లమ్స్ని ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న క్వశ్చన్స్ సొల్యూషన్ ఉపయోగించి ఈ క్వశ్చన్స్కి సొల్యూషన్ మీ ఓన్గా చేయండి.